హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ అయితే మేము నాగల చవితి సందర్భంగా మా ఊర్లో ఉన్న నాగమ్మ తల్లి గుడి మరియు సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళామన్నమాట. పార్ట్ 1 అయితే ముందే అప్లోడ్ చేశాను, ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 గుడి, ఇది వచ్చి గుడి పక్కనే ఉన్న నాగమ్మ తల్లి పుట్ట. చూడండి, అసలు గుడ్లు అయితే ఎట్ట పోసేస్తున్నారు చూడండి. గుడ్లు పుట్ట పైనంతా కుంకాలు పసుపులు మొత్తం పోసేస్తున్నారు. పాలు గుడ్లు అన్నీ వేసేస్తారనమాట. ఫస్ట్ దారం అయితే చుట్టుకుంటారు పుట్టకి చుట్టూరుతా ప్రదక్షిణలు చేసేటప్పుడు. తర్వాత తెచ్చిన పాలు గుడ్లు పెట్టేసి పిండితో దీపం పెడతారనమాట. బియ్యం పిండితో ముగ్గేసి ఆ తర్వాత పిండితో దీపం పెడతారనమాట. ఇటు దీపం పెట్టేసి తెచ్చుకున్న ప్రసాదాలు అయితే పెట్టేస్తారు. ఇక్కడ గుడి కట్టడానికి ఒక కారణం అయితే ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ నిజమైన దేవతా పాములు అయితే ఉన్నాయన్నమాట. చాలామంది అయితే ఇప్పటికీ చూశారు. ఇప్పుడు ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే కనిపించట్లేదు అనమాట. మామూలుగా పండగ కానప్పుడు సండే ఏమైనా మొక్కుబడి ఉన్నప్పుడు వెళ్తే ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు ప్రూఫ్ కావాలని చూడండి, నాగపాము ఏమంటారు, చర్మాలు పాము కుసాలు అంటారు కదా, అవి ఉన్నాయి చూడండి. ఇందాక చెప్పేటప్పుడు క్లిప్స్ తీసాను చూసారా, అదిగోండి మొత్తం పాము కుసాలన్నీ ఉన్నాయి చెట్టుకి. అండ్ మొత్తం చాలా సంవత్సరాల నుంచి అయితే ఉందన్నమాట ఈ గుడి. ఈరోజు సాటర్డే కదా, మళ్ళీ మార్నింగ్ వెళ్తారు. సండే మార్నింగ్ వెళ్ళి పుట్టకి చుట్టిన దారం కొంచెము అండ్ పుట్ట మట్టి ఉంటుంది కదా, ఆ పుట్ట మట్టి ఒక పిడికెడు తెచ్చుకుంటారనమాట. చాలా మంచిదంట అట్లా తెచ్చుకోవడం వల్ల, నమ్ముతారు. చూడండి అసలు చాలా ప్రూఫ్లు అయితే ఉన్నాయి. చాలా పెద్ద పుట్ట, అన్నదానం కూడా జరుగుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్